హలో అండి. గుడ్ లక్ ఫర్ యువర్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ టీఎస్పీఎస్సీది. సో ఇంకొక 99 డేస్ ఉంది. సో దాంట్లో భాగంగా నేను తెలంగాణ హిస్టరీ గురించి, దాని ఇంట్రడక్షన్ గురించి ఒక చిన్న వీడియో చేశాను. అండ్ సో ప్రాబబ్లీ ఈ వీడియోస్ అన్ని కూడా రీడ్ విత్ మీ, అంటే నేను ఎలా చదువుకుంటున్నాను అండ్ దానిలో ఎలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేసుకుంటున్నాను అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో మీకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు కూడా ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ తెలిస్తే డెఫినెట్లీ కామెంట్ చేయండి, సో దట్ నాకు కూడా హెల్ప్ అవుతుంది. సో తెలంగాణ తొలి ప్రస్తావనలు. సో తెలంగాణ గురించి ఫస్ట్ ఎక్కడ మాట్లాడారు, లేదంటే తెలంగాణ పదం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, సో ఇలాంటి డీటెయిల్స్ అని తెలుసుకుందాము. సో మీరు చూసేదంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో కూడా తెలంగాణ గురించి, దాని పదం గురించి, దాని ఆవిర్భావం గురించి సో చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో కొంచెం ఇన్ డీటెయిల్గా మనము దీని గురించి చదువుకుందాము. సో తెలంగాణ పద ఆవిర్భావము గురించి పండితులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. సో ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి ప్రకారం తెలంగాణ అనే పదం త్రిలింగ లేదా తిలింగ అనే పదము నుండి ఆవిర్భవించింది. సో ఇక్కడ మనం నోట్ డౌన్ చేసుకోవాల్సింది త్రిలింగ లేదా తిలింగ అంటే కూడా రిలేటెడ్ టు తెలంగాణ అండి. సో తెలుగు ప్రాంతాల్లోని 3 సుప్రసిద్ధ క్షేత్రాలు, శైవ క్షేత్రాలు వలన త్రిలింగ అనే పదము సో శివుడి టెంపుల్స్ వల్ల వచ్చిందంటండి. ఆ, ఇంకొక అభిప్రాయం ప్రకారము ఇంకొక అభిప్రాయం ప్రకారం మధ్యయుగంలోని ముసల్మాన్లను, తెలుగు మాట్లాడే ప్రజలను తెలుంగులు అని పిలిచేవారు. సో మధ్యయుగంలో ఉన్న ముసల్మాన్లను తెలుగు మాట్లాడే ప్రజలను తెలంగులు అని పిలిచేవారంట. సో అలా కూడా తెలంగాణ అనే వర్డ్ వచ్చిండొచ్చు అని వీళ్ళు అభిప్రాయపడుతున్నారు. సో ఈ పదం నుండే తెలంగాణ అనే పదము ఆవిర్భవించింది. సో క్రీస్తు శకం 1418లో వేయబడిన తెల్లాపూర్ శాసనం సంగారెడ్డి జిల్లాలో ఉందండి. తెల్లాపూర్ శాసనం ఎక్కడ ఉంది అంటే సంగారెడ్డి జిల్లా. సో మనకి ఇక్కడ ఇంకొక పాయింట్ వచ్చింది. సో తెల్లాపూర్ శాసనం సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ అనే పదము తొలిసారిగా ప్రస్తావించబడింది. సో తొలిసారిగా తెలంగాణ అనే పదము ఏ శాసనంలో ప్రస్తావించబడింది అని అడిగితే, ఒకవేళ తెల్లాపూర్ శాసనము ఇది సంగారెడ్డి జిల్లాలో ఉంది. సో దాంట్లో తొలిసారిగా ప్రస్తావించబడిందని చెప్పాలి. సో నాగోజు మరియు లయ్యోలో లయ్యలోజు అనే ఇద్దరు వ్యక్తులు తెలంగాణ పురంలో ఒక మెట్ల బావిని నిర్మించారని ఈ శాసనం తెలియజేస్తుంది. సో ఈ శాసనంలో ఇంకా దాంతోపాటు ఇంకేమేమి ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయంటే, లైక్ నాగోజు మరియు లయ్యలోజు అనే ఇద్దరు వ్యక్తులు తెలంగాణ పురంలో ఒక మెట్ల బావిని నిర్మించారని ఈ శాసనం తెలియజేస్తుంది. శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దంలో వేసిన తిరుమల శాసనం మరియు చిన్న కంచి శాసనాల్లో కూడా తెలంగాణ అనే పదం కనిపిస్తుంది. సో శ్రీకృష్ణదేవరాయలు కూడా 2 శాసనాలు వేయించాడండి. అది తిరుమల శాసనం అండ్ చిన్న కంచి శాసనం. అందులో కూడా అది 16వ శతాబ్దంలో వేశాడండి. అందులో కూడా తెలంగాణ అనే పదం కనిపిస్తుందట. ఇదే కాలానికి చెందిన ప్రతాపరుద్ర గజపతి ప్రతాపరుద్ర గజపతి ఒరిస్సా పాలకుడు వేసిన వెలిచెర్ల శాసనం కూడా తెలంగాణ ప్రస్తావన ఉంది. సో శ్రీకృష్ణదేవరాయలు వేసిన శాసనంలోను, అలాగే ప్రతాపరుద్ర గజపతి అనే ఒరిస్సా పాలకుడు వేసిన వెలిచెర్ల శాసనంలోను కూడా తెలంగాణ ప్రస్తావన వచ్చింది. సో దీన్ని బట్టి తెలంగాణ అనే పదము 15వ శతాబ్దం నుండి వాడుకలోకి వస్తుందని తెలుస్తుంది. సో ఏ శతాబ్దం నుంచి వచ్చిందంటే 15వ శతాబ్దం నుంచి వచ్చింది. అంతకుముందు తెలంగాణకు కూడా ఆంధ్ర అనే పదం ఉపయోగించారు. సో దీనికి ముందు తెలంగాణని కూడా ఆంధ్ర అనే వర్డ్స్లో యూజ్ చేశారు. సో ఆంధ్రులు అన్న కూడా తెలంగాణ వాళ్ళే వచ్చేవాళ్ళు 16వ శతాబ్దం ముందడం. సో ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్ర తొలి ప్రస్తావన. ఇందాక తెలంగాణ వాళ్ళ గురించి తెలుసుకున్నాం, తెలుంగులు, తెలంగాణ, త్రిలింగ, సో అలా వచ్చాం కదా. ఇప్పుడు ఆంధ్ర తొలి ప్రస్తావన గురించి తెలుసుకుందాం. ఆంధ్ర అనే పదము ప్రాచీన సాహిత్యంలో ఒక జాతిని ఉద్దేశించి ఉపయోగించారు. క్రమంగా ఈ పదాన్ని ఒక ప్రాంత పదముగా వాడుతూ ఆ తర్వాత కాలంలో తెలుగు భాషకు పర్యాయ పదంగా ఉపయోగించారు. వైదిక సాహిత్య వైదిక సాహిత్యం ప్రకారం ఆంధ్రులు విదర్భకు దక్షిణ భాగంలో జీవిస్తున్న అత్యంత ప్రాచీనమైన జాతి. ప్రాచీన గ్రంథాల్లో ఆంధ్రులకు సంబంధించి ప్రస్తావనలను క్లుప్తంగా చర్చిద్దాం. ఓకే అండి. నెక్స్ట్, సో వైదిక బ్రాహ్మణ గ్రంథాల్లో ఆంధ్రుల ప్రస్తావన. సో వైదిక బ్రాహ్మణ గ్రంథాల్లో ఆంధ్రుల ప్రస్తావన గురించి తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 800 కాలానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణము అనే బుక్లో ఆంధ్రులను సంబోధించి తొలి ప్రస్తావన కనిపిస్తుంది. సో ఆంధ్రుల గురించి ఫస్ట్ ఎక్కడ కనిపిస్తుందండి? ఐతరేయ బ్రాహ్మణంలో. ఈ గ్రంథంలో చెప్పబడిన శునశ్శేపుని కథలో ఆంధ్రులను విశ్వామిత్రుని సంతతిగా చిత్రీకరించారు. ఓకే. సో బ్రాహ్మణ యువకుడైన శునశ్శేపునుడిని
యజ్ఞ పశువుగా తీసుకొని వెళ్తుంటే విశ్వామిత్ర మహర్షి ఇతనిని కాపాడి తన ఆశ్రమానికి తీసుకువచ్చాడు. శునశ్శేపుడిని సోదరుడిగా అంగీకరించమని విశ్వామిత్రుడు తన కుమారులను కోరగా వారు నిరాకరించారు. దీనితో కోపోద్రిక్తుడైన విశ్వామిత్రుడు వారిని ఆర్యవర్తము ఉత్తర భారతదేశం నుండి బహిష్కరించి దక్షిణానికి వెళ్ళిపోమ్మని శపించాడు. వీరే దక్షిణ భారతదేశంలోని శబరులు, సవరులు, కళింగులు, మూతిబులు మరియు ఆంధ్రులని ఐతరేయ బ్రాహ్మణము తెలియజేస్తుంది. అంటే ఆంధ్రులు శాపగ్రస్తులై తమ ఆర్యత్వమును కోల్పోయి దక్షిణ భారతదేశంలో స్థిరపడ్డాడని ఈ కథ ద్వారా తెలుస్తుంది. సో ఐ థింక్ ఈ మొత్తం పారాగ్రాఫ్లో కూడా మనకు ఇంపార్టెంట్ వచ్చేసి ఆంధ్రుల గురించి తొలి ప్రస్తావన 800 కాలానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పబడుతుంది అని ఉంది. సో ఐతరేయ బ్రాహ్మణంలో ఉన్న స్టోరీ వచ్చేసి కూడా మనకు కింద చెప్పారు. మహాభారత గ్రంథంలో కూడా ఆంధ్రుల ప్రస్తావన ఉందండి. కురుక్షేత్ర యుద్ధంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన పోరాడి పాండవుల చేతిలో ఓడారని ఇందులో చెప్పబడుతుంది. పాండవుల్లో ఒకరైన సహదేవుడు తన దక్షిణాది దండయాత్రలో భాగంగా ఆంధ్రులను ఓడించాడని మహాభారతం తెలియజేస్తుంది. అంతేకాకుండా ఆంధ్రులు బనవాసి కర్ణాటక వాసుని కూడా చెబుతుంది. సో ఈ పారాగ్రాఫ్లో కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మహాభారతంలో కూడా ఆంధ్రుల ప్రస్తావన ఉంది. అండ్ వీళ్ళు కౌరవుల పక్షాన పోరాడారంట. ఆంధ్రులు వచ్చేసి మన వాళ్ళు కౌరవుల పక్షాన పోరాడారటండి. ఓకే, నెక్స్ట్ మత్స్య పురాణము మరియు భాగవత పురాణాల్లో ఆంధ్రులు మ్లేచ్ఛులు అస్పృశ్యులు అని చెప్పబడుతుంది. సో మత్స్య పురాణంలో కూడా ఆంధ్రుల ప్రస్తావన ఉంది. సో మనకి ఇప్పుడు క్వశ్చన్స్ అడిగితే ఈ కింది వాటిలో ఆంధ్రుల ప్రస్తావన దేంట్లో ఉంది? లైక్ ఐదరేయ బ్రాహ్మణంలో ఉందా, మహాభారతంలో ఉందా, మత్స్య పురాణంలో ఉందా, ఇంకేదైనా ఒక బుక్ ఇస్తే దీంట్లో మనం 1, 2, 3 సెలెక్ట్ చేయాలండి. సో ఇలా అడిగే అవకాశం ఉంది క్వశ్చన్స్ మనకు. సో మనుధర్మ శాస్త్రంలో కూడా ఆంధ్రులను నీచంగా చిత్రీకరిస్తూ వీరు గ్రామాలకు మరియు పట్టణాలకు దూరంగా జీవించారని తెలియజేస్తుంది. ఓకే, నెక్స్ట్ చెరకుని యొక్క చెరక సంహితలో కూడా ఆంధ్రుల గురించి అగౌరవ ప్రస్తావనలు ఉన్నాయి. సో ఆంధ్రులు కలలో కనిపిస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఈ గ్రంథం తెలియజేస్తుంది. సో మనకు స్టోరీని పక్కకు పెడితే మనకు చెరకుని యొక్క చెరక సంహితలో, సో మనం బుక్స్ గురించి ఆలోచిస్తే ఇప్పుడు వైదిక బ్రాహ్మణ గ్రంథాల్లో ఏ బుక్స్లో ఉన్నాయంటే ఐతరేయ బ్రాహ్మణంలో ఒక బుక్ అండి, రెండోది మహాభారతంలో కూడా ఉందని తెలుస్తుంది, మూడోది మత్స్య పురాణము, నాలుగోది మనుధర్మ శాస్త్రము, అండ్ ఐదోది చరక సంహిత. ఈ 5 పుస్తకాల్లో మన ఆంధ్రుల గురించి ప్రస్తావన ఉన్నట్టుగా మనకు తెలియడమైంది. సో మీకు బిట్స్ వచ్చేసి ఏ బుక్స్లో ఉన్నాయి అనే ఇచ్చే అవకాశం ఉంది. సో నెక్స్ట్ బౌద్ధ గ్రంథాల్లో, నెక్స్ట్ ఇప్పుడు ఇందాక చూసినట్టుగా మనము ఏ బుక్స్లో హిందూకి సంబంధించిన ఏ బుక్స్లో ఉన్నాయి. సో బౌద్ధ గ్రంథాలు ఇప్పుడు వచ్చేసి బౌద్ధ గ్రంథాల్లో ఆంధ్రుల ప్రస్తావనల గురించి చెప్దామండి. సో భీమసేన జాతకము ఆంధ్రపథము వస్త్రాలకు సుప్రసిద్ధమని తెలియజేస్తూ కృష్ణా గోదావరి ప్రాంతమును వజ్రదేశమని, మంజిరా దేశమని మరియు నాగలోకమని సంబోధిస్తుంది. సో ఇక్కడ వచ్చిన మనకు బుక్ ఏమండి, బుక్ పేరేంటండి, భీమసేన జాతకము. సో దీంట్లో కూడా ఆంధ్రుల గురించి ప్రస్తావన ఉంది. నెక్స్ట్ శరి వణిజ జాతకము తేలివాహ నదిపై ఆంధ్రా నగరి అనే పట్టణం ఉందని చెప్తుంది. సో బుద్ధుడి బుక్స్లో జాతక కథలు అంటారు కదండి. సో భీమసేన జాతకం ఒకటి, నెక్స్ట్ శరవణిజ జాతకం ఒకటి, ఈ రెండు కూడా మన ఆంధ్రుల గురించి ప్రస్తావన తీసుకొచ్చారండి. సో దీని ప్రకారం ఏంటి, కృష్ణానది ఒడ్డున ఉన్న ధాన్య కటకము ప్రాచీన కాలంలో ధాన్య కటకంగా, మధ్యయుగంలో ధరణికోటగా, ఆధునిక యుగంలో అమరావతిగా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకొక బిట్ యాడ్ అయింది. సో అమరావతికి పూర్వం పేరు ధరణికోట, దానికి ముందు ధాన్య కటకం. ఫైన్. సో ఈ రెండు భీమసేన జాతకము, నెక్స్ట్ శరివణిజ జాతకము అండ్ తేలివాహ నది. ఐ థింక్ తేలివాహ నది అంటే గోదావరి నది అని చెప్పేసి కూడా ఒక చోట ప్రస్తావన ఉందండి. దాని గురించి కూడా చూద్దాం మనం. నెక్స్ట్ 18వ శతాబ్దంలో ఇక్కడ ఉన్న అమరేశ్వర ఆలయం వలన దీనికి అమరావతి అనే పేరు కూడా వచ్చింది. ఓకే, అమరావతి అనే పేరు ఎలా వచ్చిందంటే 18వ శతాబ్దంలో ఇక్కడ ఉన్న అమరేశ్వర ఆలయం వలన దీనికి పేరు వచ్చింది. అయితే జైస్వాల్ అనే ఇంకొక పండితుడు తేలివాహ నది ఒరిస్సాలోని మహానది అని అభిప్రాయపడ్డాడు.
చూసారా? ఇక్కడేమో ఒరిస్సాలోని మహానది అన్నాడు. నేను ఇంతకుముందు చదివిన ఒక బుక్‌లో దానికి గోదావరి నది అని రిఫరెన్స్ ఉంది. సో, ఐ థింక్ ఒకసారి మీకు క్లారిటీ ఉంటే దీని విషయంలో డెఫినెట్‌గా మీరు ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆంధ్ర నగరి గోదావరి నదిపై ఉన్న కోటిలింగాల అని ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి వాదన. ఆంధ్ర నగరి గోదావరి నదిపై ఉన్న కోటిలింగాల అని ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి వాదన. ఓకే. ఆహ్, ప్లీనీ క్రీస్తు శకం 1వ శతాబ్దంలో రాసిన న్యాచురల్ హిస్టరీ అనే బుక్. సో, ఈ న్యాచురల్ హిస్టరీ అనే బుక్ ఎవరు రాశారండి? ప్లీనీ. సో, ఇక్కడ మనకి ఇంకొక బిట్ కూడా యాడ్ అయింది. కూడా ఆంధ్రులు నగరాలు మరియు సైనిక శక్తి గురించి మెగస్తనీస్ ఇచ్చిన సమాచారమే పునరావృతమైంది. సో, దాదాపుగా ఇతను మెగస్తనీస్ ఏదైతే రాశాడో, సో ప్లీనీ కూడా అలాగే రాశాడంటండి. అతని బుక్ పేరు వచ్చేసి న్యాచురల్ హిస్టరీ. అతను ఎప్పుడు వచ్చాడంటే 1వ శతాబ్దంలో వచ్చాడు. అండ్ ఇంకా బహుశా ఇతను ఇండికా గ్రంథం నుండి ఈ సంవత్సరం సేకరించి ఉండవచ్చు. ఓకే. నెక్స్ట్ అరియన్. ఇతను 2వ శతాబ్దంలో గ్రీకు భాషలో రాసిన ఇండికా గ్రంథములో ఆంధ్రుల గురించి ప్రస్తావనలు ఉన్నాయని, మెగస్తనీస్ గ్రీకు భాషలో రాసిన ఇండికా ఆధారంగానే అరియన్ మరొక ఇండికా అనే గ్రంథాన్ని రచించాడు. సో, ఇండికా అనే దానికి ఇప్పుడు ఇద్దరు రచయితలండి. ఫస్ట్ మెగస్తనీస్. జనరల్‌గా మనకు ఎవరైనా ఇండికా రాసింది అంటే మెగస్తనీస్ అనే చెప్తాము. బట్ ఇక్కడ ఇచ్చిన రిఫరెన్స్ ప్రకారము అరియన్ అనే అతను కూడా ఇండికా అనే గ్రంథాన్ని రచించాడంట. సో, ఓకే. సో, ఇప్పుడు ఒకవేళ మనకు అడిగితే ఇండికా గ్రంథం మెగస్తనీస్ కాకుండా ఇంకెవరు రచించారంటే అరియన్ అనే ఒక దాని గురించి కూడా మనము చూడొచ్చు. అండ్ ఆంధ్రుల్లో 118 తెగలున్నాయని మరియు వీరికి 30 రాజ్యాలున్నాయని అరియన్ తెలియజేశాడు. ఓకే. బహుశా ఈ 30 రాజ్యాలకు మెగస్తనీస్ మరియు ప్లీనీ తెలియజేసిన కోటలు కలిగిన 30 నగరాలు, రాజధానులు కావచ్చు. ఓకే. సో, దానికి రిలేషన్‌షిప్‌లో రిలేటెడ్‌గా చూసుకుంటే మనము, సో, ఎక్కడైతే 30 నగరాలున్నాయని మన మెగస్తనీస్ మెన్షన్ చేశాడో ఆహ్, తన బుక్‌లో, ఇండికా అనే బుక్‌లో. సో, అది వాటికి ఈ 30 రాజ్యాలకు లింక్ ఉందని చెప్పేసి ఇతను కూడా మెన్షన్ చేశాడు. సో, ప్లినీ తెలియజేసిన కోటలు కలిగిన 30 నగరాలు, రాజధానులు కావచ్చు. మహాభారత గ్రంథం కూడా ఆంధ్రుల్లో అనేక తెగలు, జాతులు ఉన్నాయని ప్రస్తావించబడింది. ఇందాక మనం చూసాం కదండీ! మహాభారతంలో కూడా ఆంధ్రుల గురించి ప్రస్తావన వచ్చిందని. సో, దాంట్లో కూడా ఆంధ్రుల్లో అనేక తెగలు, జాతులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారటండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు బుక్స్ కంప్లీట్ అయిపోయింది కదండీ! శాసనాలు. ఏ శాసనాల్లో ఆంధ్రుల గురించి ఎక్కువగా ప్రస్తావనలు ఉన్నాయని చెప్పేసి మనం చూద్దాం. సో, ప్రాకృత భాష మరియు బ్రహ్మ లిపిలో వేయబడిన అశోకుని శాసనాలు. సో, అశోకుని శాసనాలు ఏ భాషలో ఉన్నాయండి? ప్రాకృత భాష మరియు బ్రహ్మ లిపిలో ఉన్నాయి. సో, లిటరసీ గురించి ఒకవేళ క్వెషన్ అడిగితే ఏ భాషలో ఉన్నాయంటే అప్పటికి తెలుగు లేదు కదండీ! సో, ప్రాకృత భాష మరియు బ్రహ్మ లిపిలో వేయబడిన అశోకుని శాసనాల్లో క్రీస్తు పూర్వం అది ఎప్పుడేశారు? 3వ శతాబ్దంలో ఏశారు. కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి మరియు రాజుల మందగిరి అనే గ్రామాల్లో బయల్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్రప్రదేశ్‌లోనే కాక అశోకుని శాసనాలు యావత్ భారతదేశంలోనే తొలి శాసనాలుగా గుర్తించబడ్డాయి. ఓకే. సో, ఒక ఆంధ్ర వాళ్ళకే కాదట అండి. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు. మొత్తం మన భారతదేశంలోనే కూడా శాసనాలు మొట్టమొదటిగా వేయించినది ఎవరు అంటే అశోకుడే అని చెప్పేసి తొలి శాసనాలుగా గుర్తించబడ్డాయి. ఓకే. ఆహ్, 13వ శిలాశాసనంలో 13వ శిలాశాసనంలో అశోకుడు పరోక్షంగా ఆంధ్ర ప్రాంతమును మౌర్య సామ్రాజ్యంలో అంతర్భాగమని తెలియజేశాడు. ఒక డైరెక్ట్‌గా కాకుండా ఇండైరెక్ట్‌గా చెప్పాడటండి. లైక్ అశోకుడు ఇది మన ఆంధ్ర ప్రాంతం వచ్చేసి మౌర్య సామ్రాజ్యంలో అంతర్భాగమని. క్రీస్తు శకం 300 కాలంలో పల్లవరాజు శివస్కందవర్మ వేసిన మైదవోలు మైదవోలు తామ్రశాసనం గుంటూరు జిల్లాలో ధాన్య కటకము ఆంధ్ర పదమునకు రాజధాని అని చెప్పబడుతుంది. ఆంధ్ర అనే పదాన్ని ప్రస్తావిస్తున్న తొలి శాసనంగా ఇది గుర్తింపు పొందింది. సో, ఇక్కడ మనకు పర్ఫెక్ట్‌గా బీట్ చెప్తే ఆంధ్ర అనే పదాన్ని ప్రస్తావిస్తున్న తొలి శాసనం ఏంటిది అనంటే పల్లవరాజు శివస్కందవర్మ వేసిన మైదవోలు తామ్ర శాసనం. సో, బుక్ మొదటి బుక్ వచ్చేసి ఐతరేయ బ్రాహ్మణము. మొదటి శాసనం వచ్చేసి శివస్కందవర్మ వేసిన మైదవోలు తామ్ర శాసనం. మొదటి విదేశీ పుస్తకం వచ్చేసి ఇండికా.
శాతవాహనులకు పూర్వము తెలుగు ప్రాంతాల్లో అనేక రాజ్యాలు కొనసాగినట్లుగా ఆధారాలున్నప్పటికీ వాటి గురించి పూర్తి సమాచారం లభ్యం కావడం లేదు. వీటిలో కొన్ని ముఖ్య రాజ్యాల గురించి క్లుప్తంగా చర్చిద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏ ఏ రాజ్యాలు దాదాపుగా స్టార్ట్ చేశాయి మన దాంట్లో అంటే ఆంధ్రదేశం సైడ్ అంటే మనకు ముఖ్యంగా గుర్తుకొచ్చేది ఎప్పుడు కూడా అస్మక లేదా అస్సక రాజ్యం. సో భారతదేశంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో వెలిసిన షోడశ మహాజనపదాలలో అస్మక రాజ్యం ఒకటి. అదే మనకు 16 మహాజనపదాస్ అని చెప్పేసి ఉంటది కదండీ. సో దాంట్లో వన్ ఆఫ్ ద రాజ్యం వచ్చేసి ఇది అస్మక రాజ్యం. పోతన నిజామాబాద్ జిల్లాలోని బోధన్. ఇప్పుడు దీన్ని బోధన్ అంటాం. ఒకప్పుడు దీన్ని పోతన. సో బోధన్కి ముందు పేరు ఏంటి అంటే పోదన. ఇదొక బిట్, ఇలా కూడా బిట్స్ మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. రాజధానిగా ఉన్న ఈ రాజ్యం దక్షిణ భారతదేశంలో ఏకైక జనపదంగా గుర్తింపు పొందినది. ఎస్, ఇంతకుముందు ఎగ్జామ్స్లో రాసినప్పుడు నేను చూశాను. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక జనపదం అంటే ఏంటిది అంటే అస్మక రాజ్యం లేదా అస్సక. అస్సక లేదా అస్మక అంటాము. సో దాని రాజధాని వచ్చేసి నిజామాబాద్ జిల్లాలోని బోధన్. దాని పాత పేరు వచ్చేసి పోదన. అయితే అస్మక రాజ్య చరిత్రను అధ్యయనం చేసే ఖచ్చితమైన చారిత్రక ఆధారాలు లభ్యం కాలేదు. వివిధ మత గ్రంథాల్లో ఈ రాజ్యం గురించి కొన్ని ప్రస్తావనలు మాత్రమే ఉన్నాయి. ఓకే, సో దీని గురించి ఖచ్చితమైన ఆధారం నాకు ఎక్కడ లేదంటండి. ఏ బుక్స్లో దీని గురించి ఉందో ఒకసారి మనం చూద్దాం. సో విష్ణు పురాణం ప్రకారం కోసలకు చెందిన అస్మకుడు మరియు మూలకుడు అనే ఇద్దరు ఇక్ష్వాక రాజకుమారులు దక్షిణ భారతదేశానికి వచ్చి గోదావరి తీరంలో అస్మక మరియు మూలక అనే రాజ్యాలు స్థాపించారు. ఓకే, అస్మక రాజ్యానికి పోదన ఏకచక్రపురి దీనికి మరొక పేరు. అస్మక రాజ్యానికి పోదన ఏకచక్రపురి దీనికి మరొక పేరు. సో రాజధాని కాగా మూలక రాజ్యానికి ప్రతిష్టానపురం ఔరంగాబాద్ జిల్లాలోని పైతాన్ రాజధాని అయింది. పాణిని క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో తన అష్టాధ్యాయి గ్రంథంలో దక్షిణ భారతదేశంలో అస్మక మరియు కళింగ అనే రాజ్యాలు ఉన్నాయని తెలియజేశాడు. విమానవత్తు అనే బౌద్ధ గ్రంథం ప్రకారం బుద్ధుని శిష్యుడైన మహాకాత్యాయనుడు అస్మక రాజుకు బౌద్ధ మతంను ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ సుత్తనిపత అనే ఇంకొక బౌద్ధ గ్రంథము ప్రకారం కోసలకు చెందిన బావరి అనే బ్రాహ్మణుడు పోదనలో స్థిరపడి బుద్ధునికి కలవడానికి తన 16 మంది శిష్యులను ఉత్తరాదికి పంపించాడు. వీరు బుద్ధుడిని రాజగృహంలో కలుసుకొని బౌద్ధ మతాన్ని స్వీకరించారు. 16 మందిలో పింగియా అనే శిష్యుడు పోదనకు వచ్చి బుద్ధుని గురించి తెలియజేయగా బావరి కూడా బౌద్ధ మతంను స్వీకరించాడు. సో మనకు బేసికల్గా దాంట్లో ఆ బుక్స్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశారండి. సో ఎలాంటివి ఉన్నాయో మనం లిస్ట్ అవుట్ చేసుకుందాం తర్వాత. లైక్ ఇప్పుడు బుక్స్ వచ్చేసి విష్ణు పురాణం ప్రకారం కూడా ఇప్పుడు మనం చూసే తెలుగు ప్రజల తెలంగాణ అనే పదం గురించి కానీ ఆంధ్ర అనే పదాల గురించి కాదు, అస్మక రాజ్యం అండ్ అస్మక రాజ్యంలో బోధన్ గురించి ప్రస్తావనలు ఎక్కడెక్కడ వచ్చాయి. ఎందుకంటే మన తెలంగాణ సైడ్ అండ్ మన ఆంధ్ర గురించి అస్మక రాజ్యం ఇంతకుముందు పాలించింది కాబట్టి, అండ్ ఆ అస్మక రాజ్యం గురించి ఎక్కడెక్కడ మెన్షన్ చేశారు, ఏ బుక్స్లో మెన్షన్ చేశారని. సో విష్ణు పురాణం అనేది ఒక బుక్, తర్వాత తన అష్టాధ్యాయి అనే ఒక బుక్ ఒకటి, ఇక్కడ విమానవత్తు అనే బౌద్ధ గ్రంథం. సో ఇది ఒక థర్డ్ బుక్, అండ్ ఇదొకటి సుత్తని పత. సో దాదాపుగా ఇదంతా కూడా బౌద్ధ పుస్తకాలు మాత్రమే ఉన్నాయండి. సో మనం ఇంకా చూస్తే చుళ్ళ కళింగ జాతకంలో ఒక కళింగ రాజు అస్మక రాజ్యంపై దండెత్తి రాగా అతనిని అస్మక రాజు ఓడించాడని చెప్పబడుతుంది. అయితే ఈ రాజుల వివరాలు ఇవ్వలేదు. సో ఇది కూడా ఇందాక మనం అనుకున్నాక జాతక కథలు ఉంటాయని చెప్పేసి, సో దాంట్లో చుళ్ళ కళింగ జాతకం ఇదొక పుస్తకం. సో అస్మక రాజ్యాన్ని జైన మతం తొలి తీర్థంకరుడు వృషభనాథుడు పాలించాడని జైన గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి. సో ఇప్పటిదాకా మనం బౌద్ధ పుస్తకాలు మాత్రమే అనుకున్నాం కదండి. ఇక్కడ నుంచి మనకు జైన పుస్తకాలు కూడా వచ్చాయి, అందులో గ్రంథాలు కూడా వచ్చాయి. అందులో అస్మక రాజ్యాన్ని జైన మత తొలి తీర్థంకరుడు వృషభనాథుడు పాలించాడని తెలియజేస్తుంది. అతని తర్వాత అతని కుమారులైన బాహుబలి లేదా గోమటేశ్వరుడు మరియు భరతుడు ఒకరి తర్వాత మరొకరు పాలించారని గ్రంథాలు చెప్తున్నాయి. ఈ భరతుడిని వలనే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చిందని జైనులు విశ్వాసము.
ఓకే. ఋషభనాథుడికి బ్రహ్మి అనే కుమార్తె కలదని, ఈమె బ్రహ్మీ లిపిని కనుగొన్నదని కూడా జైన గ్రంథాలు చెప్తున్నాయి. ఓకే. ఈ ఋషభనాథుడి కుమార్తె పేరు బ్రహ్మి. ఈమెనే బ్రహ్మీ లిపిని కనుగొన్నదని జైన గ్రంథాలు చెప్తున్నాయి. ఓకే. 10వ శతాబ్దంలో శ్రవణబెళగొలలో, అది కర్ణాటకలో ఉంది. శ్రవణబెళగొల ఎక్కడ ఉంది? కర్ణాటకలో. 58 అడుగుల గోమటేశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మహామంత్రి చాముండరాయల చాముండరాయలు తన బోధనలో అత్యంత పెద్ద గోమటేశ్వర విగ్రహాన్ని చూశానని శాసనంలో తెలియజేశాడు. సో ఇదండి మన అస్మక రాజ్యం గురించి కొన్ని డీటెయిల్స్. అండ్ అవి ఏ పుస్తకాల్లో వచ్చాయి, అండ్ దాని దానికి తెలంగాణకు, ఎందుకంటే తెలంగాణ మన బోధన్ జిల్లా, ఐ మీన్ తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో బోధన్ అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించింది కాబట్టి, సో మనం అస్మక రాజా గురించి కూడా తెలుసుకుంటే దీని నుంచి కూడా బిట్స్ వచ్చే అవకాశం ఉందండి.